నమస్కారం అండి. నేను మీ రంజిత్ కుమార్ ద్వారా ముచ్చిక. ఇప్పుడు అందరూ కలికాలం, కలికాలం అంటున్నారు కదండీ! కలికాలం అనేది ఏం సెపరేట్‌గా లేదండి అది. ఈ కాలంలో మనం ఉన్నామండి. ఆ కాలంలో మన వ్యక్తిత్వాన్ని బట్టే, మనల్ని బట్టే అందరూ ఆ వ్యక్తిత్వాలు అలాగ ఉన్నాయి కాబట్టి కలికాలం అంటున్నారు. అంతేగాని ఇదేదో శీతాకాలం, వేసవికాలం, చలికాలం లాగా ఏమి సెపరేట్‌గా కలికాలం అనేది ఏమి లేదండి. దీనికి నేను ఎప్పటినుంచో నేను అడిగిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కువ మంది, ఎక్కువ శాతం కలికాలం అంటారండి. కలికాలాన్ని మనమే సృష్టిస్తున్నాం. మన వ్యక్తిత్వాన్ని బట్టే. ఈరోజు పొద్దున్నే ఒక వీడియో చూసానండి. ఏంటంటే, ఒక చెట్టు దగ్గర బాగా పండిన పళ్ళు ఉన్నాయి ఉన్నాయి. ఒక పండు బాగా పండిన పండు పైన రామచిలక వాలిందని చెప్పి, అలాగే కుళ్ళిపోయిన పండు మీద పురుగులు పట్టినాయి అని చెప్పి ఒక వీడియో వచ్చిందండి. అది మనం ఎన్నుకునే స్వభావాన్ని బట్టే ఉంటది. ఆ పండు దగ్గర వాలి రామచిలక లేపోతే పురుగును పట్టే కుళ్ళిపోయిన పురుగు పట్టిన పండు అని చెప్పి మన స్వభావం ఉంటదని చెప్పి ఒక వీడియో వచ్చిందండి. దానికి కమెంట్స్ చూసారండి ఒకసారి. ఒకళ్ళు కమెంట్ చేశారండి. ఎలాగంటే, ఇప్పుడు కుళ్ళిపోయిన పండు కూడా ఒకప్పుడు మంచి పండే కదా అని చెప్పి కమెంట్ చేశారు. ఆయనకి ఆ విధంగా అర్థమైంది. అది సహజమండి. ఇప్పుడు ఆయన ఏ విధంగా అర్థం చేసుకున్నారో నాకైతే ఆయన చెప్పింది జనరల్‌గా అలాగే జరుగుద్దండి. వాస్తవం కూడా. ప్రతి పండు కూడా కుళ్ళిపోద్ది. ఆయన ఆ మెంటాలిటీతో, ఆ వ్యక్తిత్వంతో చెప్పారో లేకపోతే నెగెటివ్‌గా ఆలోచించి అంటే చెప్పారో నాకు అర్థం కావట్లేదండి కమెంట్. నేనేం చెప్తున్నానంటే, ఆయన బాగా పండిన పండును, ఈ కుళ్ళిపోయిన పండును రెండిటిని పోల్చారండి. బాగా పండిన పండు పైన రామచిలక వాలింది. అలాగే కుళ్ళిపోయిన పండు పైన పురుగులు పట్టినాయి అని చెప్పి ఆ పోలికని నేనైతే ఏమనుకుంటున్నానంటే విశ్లేషణ ఇప్పుడు పాజిటివ్‌గా ఆలోచించండి. ప్రతి ఒక్కళ్ళు పాజిటివ్‌గా తీసుకోండి. ఆయన చెప్పిన దాంట్లో మంచి, చెడు ఇప్పుడు రామచిలక వాలింది అన్నారు కదా! అది మంచి దారి. అలాగే కుళ్ళిపోయింది అనేది చెడు దారండి. ఆ రెండిటిని పెట్టి ఆ వీడియో చేశారని చెప్పి నేను అనుకుంటున్నానండి. ప్రతి దాంట్లో నెగెటివ్ చూడకండి. ఇప్పుడు ఏ వీడియో చేసినా మనం మన వ్యక్తిత్వాలు ఇలాగ ఉండాలి అని చెప్పి చేస్తారండి. అలాగే నేను ఇంకోటండి, గతంలో ఒక వీడియో చేసిన తర్వాత కూడా మన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పిన మాటల్ని మన మెగాస్టార్ చిరంజీవి గారు ఒక సినిమాలో, ఠాగూర్ సినిమాలో చెప్తారండి. అది అలా ఆచరిస్తే బాగుంటుందని నేను వీడియో ద్వారా చెప్పాను. అందులో ఒకళ్ళు కమెంట్ చేశారండి. ఏమనంటే, ఇది చెప్పిన చిరంజీవే లేడు. చిరంజీవి గారు కాదు, చిరంజీవే లేడు అని చెప్పి అన్నారండి. అంతటితో ఆగకుండా నీకెందుకు ఈ కంఠశోక అంటే నీకెందుకు ఈ కంఠశోక. ఇప్పుడు చిరంజీవి గారు ఇలా మార్పు రావాలి అని చెప్పి సినిమాలో చెప్పారు. అలాగే నేను ఆ చిరంజీవి గారు చెప్పినట్టు ఆ మంచి మాటలు, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించిన మంచి మాటలను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు ఇలాగ ఉండాలని చెప్పి నేను చెప్పాను. అందుకు తను ఏంటంటే నెగెటివ్‌గా నీకెందుకు ఈ కంఠశోక అని చెప్పి నాకు చెప్పారండి. అంటే ఈ నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారండి. కలికాలం అంటే అదేనేమో. మన ఆలోచన విధానమే ఈ కలికాలం. కలికాలం అంటే సెపరేట్‌గా ఏం లేదండి. ప్రత్యేకించి అదేమి లోకం కాదు, కాలం కాదు. కాలం ప్రత్యేకించి కాదు. చెప్పాను కదండీ! వేసవికాలం, శీతాకాలం, చలికాలం అవి కాదండి. ఇది సెపరేట్. కలికాలం అంటే మన వ్యక్తిత్వాన్ని బట్టే కలికాలం. నెగెటివ్ ప్రతి ఒక్కళ్ళు నెగెటివ్‌గా ఆలోచించే వాళ్ళే ఎక్కువైపోతున్నారు. ఇప్పుడు ఎవరు ఎంత పెద్దోళ్ళు, ఎంత దేశ నాయకులు ఎవరు చెప్పినా గానీ దానిలో పాజిటివ్‌గా తీసుకొని, అర్థం చేసుకొని దానిలో మంచిని తీసుకోండి. ఒకళ్ళు చెప్పిన దాంట్లో నెగెటివ్ తీసుకొని ఇలా కదా, అలాగా అని చెప్పి మనం ఏదో ఎటకారంగా తీసుకుంటే మనకి ఎటకారంగా కనబడద్దండి. నేను ఈ వీడియో ద్వారా చెప్పేదేంటంటే, ఎవరు ఏం చెప్పినా మీరు మంచి అయితే తీసుకోండి ఆదర్శంగా. అంతేగాని ఆయన చెప్పిన దాన్ని మీరు ఎటకారంగా, నెగెటివ్‌గా మీరు కమెంట్స్ పెట్టొద్దని చెప్పి కమెంట్స్ మీ ఇష్టం, ఎవరిష్టం వాళ్ళది. కానీ అలాగ పెట్టేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. పాజిటివ్‌గా ఆలోచించి సానుకూల దృక్పథంతో ఆలోచించే వాళ్ళు తక్కువైపోతున్నారు. ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు పాజిటివ్‌గా ఆలోచించే దృక్పథంతో మంచి దృక్పథం ఏర్పరచుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. నమస్కారం.